యూరప్ దేశాలను ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోయాయి. దీంతో బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. దాదాపు 40 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదవడంతో వడగాల్పులకు ప్రజలు అల్లాడిపోతున్నారు. తీవ్ర వేడిగాలులు, ఉక్కపోతతో చిన్నారులు, వృద్ధులు బెంబేలెత్తిపోతున్నారు. యూకే, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, స్విట్జర్లాండ్, జర్మనీలో రెడ్ అలర్ట్లు కొనసాగుతున్నాయి. ఫ్రాన్స్లో అనేక ప్రాంతాల్లో వడగాల్పులు కొనసాగుతున్నాయి. దీంతో వందలాది పాఠశాలలు మూసేశారు. చాలా చోట్ల 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఫ్రాన్స్లో అనేక ప్రాంతాల్లో వడగాలులు కొనసాగుతున్నాయి. దీంతో వందలాది పాఠశాలలు మూసేశారు. చాలా చోట్ల 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సహారా ఎడారి నుంచి ఉత్తరం వైపు వేడిగాలులు రావడంతో ఫ్రాన్స్పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. తీవ్ర వడగాలుల కారణంగా దాదాపు 18 మంది చనిపోయినట్లుగా అధికారులు తెలిపారు. మృతుల్లో చిన్నారులు ఉన్నట్లు తెలిపారు. 1947 తర్వాత ఫ్రాన్స్లో అత్యంత వేడిగాలులు ఇప్పుడే వీస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక లండన్లో తీవ్ర వడగాలులు వీస్తాయని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. స్పెయిన్లో కూడా హీట్ వేవ్ హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.